హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పాలమూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. జిల్లాలోని రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య ఆరోపణల పర్వం దేవుడి మీద ప్రమాణాల వరకు వెళ్ళింది. హస్తం, కమలం నాయకుల మధ్య ఈ గొడవకు కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నేతగా ఎదిగిన డీకే అరుణ రాజకీయాల్లో చిరపరిచితురాలే. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలై ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్లో విద్యార్థి నేతగా మొదలైన వంశీ చందర్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో ఓటమి చెందారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సైతం మరోసారి తలపడేందుకు వీరిద్దరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కమలం, హస్తం పార్టీల తరపున తమకే సీట్లొస్తాయనే ధీమాలో వీరిద్దరూ ఉన్నారు. వంశీ చందర్ రెడ్డి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీంతో దుమారం రేగింది. అవకాశవాద రాజకీయాలకు ఆమె పాల్పడిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమె డబ్బులు డిమాండ్ చేసిన సమయంలో పార్టీ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులున్నారని కూడా వంశీ చందర్ చెప్పారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు తప్పని డీకే అరుణ అంటే తాను నమ్మే శ్రీరాముడి మీద ఆమె ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ సవాల్కు స్పందించిన డీకే అరుణ ప్రతి సవాల్ విసిరారు. కానీ వంశీ చందర్ రెడ్డి ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సైతం తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఈ వివాదం ముదిరింది. ప్రజల్లో గుర్తింపు లేని వంశీ తనపై పిచ్చి ఆరోపణలు చేసి గుర్తింపు, ప్రచారం పొందాలని చూస్తున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వ్యూహకర్త సూచన మేరకే సంచలనాల కోసం ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ కొట్టిపారేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె కంటే తాను మొదటి నుంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నానంటూ వంశీ ఆమెను తాను చూసి ఓర్వలేకపోవటం అనేదే ఉండదన్నారు. 2006 నుంచే తాను ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నానని చెప్పారు. డీకే అరుణ ప్రమాణం చేయగలిగితే మహబూబ్ నగర్ టౌన్ టీచర్స్ కాలనీ ఉన్న రామాలయానికి రావాలని కోరారు. తాను వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు ఫోన్లో సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదని వంశీ ప్రకటన విడుదల చేశారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో రామాలయానికి వచ్చి ఆమె కోసం చూశారు. డీకే అరుణ మాత్రం హాజరు కాలేదు. డీకే అరుణ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్ల రూపాయలు అడిగినట్లు ఆలయంలో మరోసారి తాను శ్రీరాముడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని వంశీ చందర్ ప్రకటించారు. ఆయన ప్రస్తావించిన నేతలు రానప్పుడు నేనెందుకు వస్తానని డీకే అరుణ వాదిస్తున్నారు. దేశ ప్రజలు వందల సంవత్సరాలుగా ఎదురు చూసిన కల నిజమైన వేళ సంబరపడుతూ ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బాలరాముడి పునఃప్రతిష్టకు హాజరు కాకపోవడం దుర్మార్గమని ఆరోపించిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నేతలు ప్రమాణం పేరుతో వచ్చి రామాలయాన్ని అపవిత్రం చేశారంటూ ఆలయాన్ని శుద్ధి చేశారు. లోక్సభ ఎన్నికలకు 3 ప్రధాన పార్టీలు పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాలు గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడంతో ఆ పార్టీ జోష్లో ఉంది. ఇక బీజేపీ సైతం అయోధ్యలో రామాలయ నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, మోడీ చరిష్మా కలిసి వస్తుందని భావిస్తోంది. అందుకే ఇరు పార్టీల నేతలు ఎన్నికలకు ముందే జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.